ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రాయల్ ఎడ్యుకేషన్ విత్ రాగిణి. ఈరోజు మన క్లాస్లో ఏం చెప్పుకోబోతున్నామంటే 10th క్లాస్ బయాలజీ న్యూ సిబిఎస్ఈ సిలబస్లోని ఫస్ట్ చాప్టర్ లైఫ్ ప్రాసెసెస్ గురించి చెప్పుకోబోతున్నాం. సో మనం ఫస్ట్ పార్ట్ అయితే ఆల్రెడీ కంప్లీట్ చేసుకుని ఉన్నాం. ఇది సెకండ్ పార్ట్. సో ఫస్ట్ పార్ట్ ఎవరైనా చూడనట్టయితే ఆ వీడియోని చూసిన తర్వాత ఈ వీడియోని విజిట్ అయితే చేయండి. సో దాని ద్వారా మీకు లెసన్ అనేది సరిగ్గా అర్థమవుతుంది. సరేనా? సో మన ఫస్ట్ పార్ట్లో లైఫ్ ప్రాసెసెస్ అంటే ఏంటి, లైఫ్ ప్రాసెసెస్ ఎగ్జాంపుల్స్, అండ్ నెక్స్ట్ దాంట్లో న్యూట్రిషన్ గురించి, అంటే న్యూట్రిషన్ అంటే ఏంటి, మరియు న్యూట్రిషన్లోని టైప్స్లో ఫస్ట్ టైప్ ఆటోట్రాఫిక్ న్యూట్రిషన్ గురించి ఆల్రెడీ డిస్కస్ చేసి ఉన్నాం. సో వీడియోస్, నేను పెట్టే వీడియోస్ ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. మీకు ఈ వీడియోస్ చాలా ఉపయోగపడుతున్నట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఉపయోగపడే విధంగా. అండ్ నెక్స్ట్ మీకు నేను పెట్టే ఇలాంటి వీడియోస్ మీకు నోటిఫికేషన్ ద్వారా వెంటనే మీకు రావాలంటే సో మీరైతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. అండ్ మీకు ఏదైనా నేను చెప్పే క్లాసెస్లో డౌట్స్ ఉన్నట్టయితే కామెంట్ చేయండి. సో నేను ఇప్పుడు సెకండ్ పార్ట్ అయితే మనం లైఫ్ ప్రాసెసెస్లో సెకండ్ పార్ట్ స్టార్ట్ చేసుకోబోతున్నాం. సో ఫస్ట్ పార్ట్ చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే దాన్ని నేను డిస్క్రిప్షన్లో కానీ కామెంట్ బాక్స్లో కానీ ఇవ్వడం జరుగుతుంది. సో ఆ వీడియో చూసిన తర్వాత ఈ వీడియో చూడండి. సో అప్పుడు మీకు లెసన్ అనేది కరెక్ట్గా అర్థమవుతుంది. సో మనం ఇప్పుడు వీడియోలోకి వెళ్దాం. న్యూట్రిషన్ అంటే ఏంటనేది మనం తెలుసుకున్నాం. ఇంటేక్ ఆఫ్ ఫుడ్ అనేది న్యూట్రిషన్ అని తెలుసుకున్నాం. సో దాంట్లో ఆటోట్రాఫిక్ న్యూట్రిషన్ అంటే ప్రిపేరింగ్ ఓన్ ఫుడ్, అంటే ఫుడ్ని ఏవైతే అవంతట ఆర్గానిజమ్స్ ఏవైతే ఫుడ్ని అవంతట అవే ఓన్గా ప్రిపేర్ చేసుకోగలుగుతాయో వాటిని ఆటోట్రాఫ్స్ అని చెప్పాం. దాంట్లో ఆటోట్రాఫిక్ న్యూట్రిషన్లో ప్లాంట్స్ గురించి చెప్పుకున్నాం. ఎగ్జాంపుల్ ఏమని ప్లాంట్స్ గురించి డిస్కస్ చేసుకున్నాం. సో అవి కార్బన్ డైఆక్సైడ్ ప్లస్ H2O. ఈ కార్బన్ డైఆక్సైడ్ H2Oని యూజ్ చేసుకొని సన్లైట్ అండ్ క్లోరోఫిల్ సమక్షంలో మనకి ఫుడ్ అనేది సింథసిస్ చేసుకోవడం జరుగుతోంది. సో ఇలా అయితే సింథసిస్ చేసుకుంటాయి. సో మనకి ఈ ఫుడ్ని సింథసిస్ చేసుకోవడానికి క్లోరోఫిల్ కావచ్చు. క్లోరోఫిల్ అంటే మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం. గ్రీన్ కలర్ అంటే ఏవి ప్లాంట్స్లో అయితే గ్రీన్ కలర్ ఉంటుందో దాన్ని క్లోరోఫిల్ అని అయితే అంటాము. సో ఈ గ్రీన్ కలర్ ఉన్న పిగ్మెంట్లో ఏదైతే గ్రీన్ కలర్ పిగ్మెంట్ ఉంటుందో ఆ లీవ్స్లో మాత్రమే ఫోటోసింథసిస్ జరగడం జరుగుతుంది. సో మనం చూసుకున్నట్టయితే క్లోరోఫిల్ కానీ కార్బన్ డైఆక్సైడ్ కానీ ప్లాంట్కి లీవ్స్కి ఫోటోసింథసిస్ జరగడానికి, అంటే ఫుడ్ ప్రిపేర్ చేసుకోవడానికి ఏ విధంగా క్లోరోఫిల్ కానీ కార్బన్ డైఆక్సైడ్ కానీ అవసరము, అంటే నీడ్ అన్న విషయాన్ని మనం ఈ యాక్టివిటీ, అంటే ఒక యాక్టివిటీ అనేది ఇవ్వడం జరిగింది. ఆ యాక్టివిటీ ద్వారా తెలుసుకుందాం. సో హౌ కెన్ యూ ప్రూవ్ దట్ ద క్లోరోప్లాస్ట్స్ ఆర్ నెసెసరీ ఫర్ ఫోటోసింథసిస్? అంటే ఇక్కడ క్లోరోప్లాస్ట్స్ అంటే ఏం లేదనమాట, మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. ఈ క్లోరోప్లాస్ట్ అనే పిగ్మెంట్లో ఉంటుందన్నమాట. క్లోరోప్లాస్ట్లో క్లోరోఫిల్ లొకేట్ అయ్యి ఉంటుంది. సో ఈ క్లోరోప్లాస్ట్ అన్న క్లోరోఫిల్ అన్న రెండు ఒకటి. ఈ క్లోరోఫిల్ అనేది ఫోటోసింథసిస్కి ఎంత అవసరము అన్న విషయాన్ని మనం ఇప్పుడు తెలుసుకోబోతాం అనమాట. సో ఎయిమ్ వచ్చేసి టు ప్రూవ్ దట్ క్లోరోప్లాస్ట్ ఆర్ నెసెసరీ ఫర్ ఫోటోసింథసిస్. సో మనం ప్రొసీజర్లోనే మెటీరియల్స్ ఏంటివి అన్నవి ఆల్రెడీ వచ్చేస్తాయి. సో మనమైతే ప్రొసీజర్లోకి వెళ్దాం. అంటే మనం ఒక పాటెడ్ ప్లాంట్ తీసుకొని, అంటే ఆల్రెడీ హెల్తీగా ఉన్న పాటెడ్ ప్లాంట్ తీసుకొని దాన్ని ఒక 3 or 4 days ఒక డార్క్ రూమ్లో, అంటే వెలుతురు లేని డార్క్ రూమ్లో ఉంచి తర్వాత అంటే దాంట్లో ఉన్న స్టార్చ్ అంతా కూడా అంటే ఆల్రెడీ స్టోర్ చేసుకున్న స్టార్చ్ ఉపయోగించుకునేసి అది మొత్తం డిశ్చార్జ్ అయ్యేంత వరకు మనం దీన్ని డార్క్ రూమ్లో పెట్టాలి. అలా పెట్టిన తర్వాత దెన్ ద ప్లాంట్ ఈజ్ దెన్ ఎక్స్పోజ్డ్ టు సన్లైట్. తర్వాత 3 days తర్వాత సన్లైట్లో ఆ ప్లాంట్ని బయటికి తీసి సన్లైట్లో 6 hours దాకా మనం పెట్టి ఫోటోసింథసిస్ చేసినట్టయితే ఆ ప్లాంట్ సన్లైట్కి ఎక్స్పోజ్ అవుతుంది 6 hours అలా అప్పుడు మళ్ళీ
దాని కోల్పోయిన స్టార్చ్ ఏదైతే ఉందో ఆ స్టార్చ్ని మళ్ళీ పొందగలుగుతుంది. అది కూడా మనం ఎలాంటి ప్లాంట్ తీసుకోవాలంటే వ్యారిగేటెడ్ ప్లాంట్ అనేది తీసుకోవాలి. వ్యారిగేటెడ్ లీవ్స్ ఉన్న ప్లాంట్ అంటే మనకి ప్లాంట్ మీద బుడపలు ఉంటాయి కదా, చాలా గ్రీనిష్ కలర్లో, అలాంటి లీవ్స్ తీసుకున్నట్టయితే దాంట్లో క్లోరోఫిల్ ఎక్కువ ఉంటుంది కాబట్టి మనం దాని ద్వారా ఈ ఎక్స్పెరిమెంట్ని సక్సెస్ చేయొచ్చు అనమాట. అలా తీసుకొని ఈవినింగ్ వరకు అలా పెట్టిన తర్వాత ఒక పేపర్ తీసుకొని ఆ పేపర్ మీద ఏదైతే మనం లీఫ్ తీసుకున్నామో ఆ లీఫ్ని లొకేట్ చేసి దాని మీద ఏవైతే మనం చెప్పుకున్నాం కదా బుడపలు అంటే రౌండ్ ఉంటాయి, ఆ మార్క్స్ని మనం అవుట్లైన్ ఇచ్చుకొని గుర్తించుకున్నామంటే మనం ఈ ఎక్స్పెరిమెంట్కి మళ్ళీ తర్వాత యూజ్ అవుతుంది అనమాట. సో అబ్జర్వేషన్ చూద్దాం. ది లీఫ్ ఈజ్ బాయిల్డ్ బ్రీఫ్లీ అండ్ దెన్ ఇమ్మర్స్డ్ ఇన్ ఆల్కహాల్ ఆన్ ఏ వాటర్ బాత్, కాజింగ్ ఇట్ టు లోస్ క్లోరోఫిల్ అండ్ టర్న్ పేల్. అంటే లీఫ్ని మనం ఆల్కహాల్లో బ్రీఫ్గా బాయిల్ చేసుకోవాలి. అది కూడా ఆల్కహాల్లో మనం వేస్తాం. ఆల్కహాల్లో వేసిన తర్వాత ఆల్కహాల్ వేసిన టెస్ట్ ట్యూబ్ అనేది వాటర్ ఆల్రెడీ మరుగుతూ ఉంటుంది కదా, ఆ వాటర్ ఉన్న బీకర్లో ఈ ఆల్కహాల్ అండ్ లీఫ్ వేసిన టెస్ట్ ట్యూబ్ని ఉంచాల్సి ఉంటుంది. అలా ఉంచడం వల్ల ఏమవుతుందంటే క్లోరోఫిల్ అంటే ఏ లీఫ్లో ఉన్న క్లోరోఫిల్ లూజ్ అయిపోతుంది. మనం ఇప్పుడు దాని గురించి కదా ఎక్స్పెరిమెంట్ చేస్తున్నాం. క్లోరోఫిల్ అనేది లీఫ్కి ఎంత అవసరము ఫుడ్ ప్రిపేర్ చేసుకోవడానికి అన్న విషయాన్ని మనం ఇప్పుడు తెలుసుకోవడానికి చేస్తున్నాం కాబట్టి సో క్లోరోఫిల్ అయితే రిమూవ్ చేసేద్దాం. అలా అలా మనం వాటర్ బాత్ చేసిన తర్వాత క్లోరోఫిల్ రిమూవ్ అయిపోయినప్పుడు అది పేల్ కలర్లోకి ట్రాన్స్పోజ్ అవుతుంది అన్నమాట. అంటే ఆ విధంగా మారిన తర్వాత సో ఆ లీఫ్ని మనం నీట్గా ఎంతో కేర్ఫుల్గా బయటికి తీసుకొని, అంటే ఆ టెస్ట్ ట్యూబ్ నుంచి బయటికి తీసుకొని డైల్యూట్ అయోడిన్ సొల్యూషన్లో మనం ఆ లీఫ్ పేల్ వైట్ కలర్ లీఫ్ని ఒక పెట్రీ డిష్లోకి తీసుకునేసి పెట్రీ డిష్లో ఉన్న లీఫ్ మీద ఒక అయోడిన్ సొల్యూషన్ వేసినట్టయితే సో రిజల్ట్ అనేది ఏమొస్తుందన్న విషయాన్ని అయితే చూద్దాం మనం. సో ఇన్ కంపారిజన్ విత్ దట్ paper, drawing shows the green areas turned black due to starch formation from the photosynthesis. కంపేర్ చేయాలి. మనం ముందుగా ఆల్రెడీ మనం డ్రా చేసి పెట్టుకున్నాం కదా, గ్రీన్ కలర్ ఎక్కడైతే కనిపిస్తుందో అక్కడ ఇంకొక పేపర్ మీద మనం డ్రా చేసి పెట్టుకున్నాము. అలా క్లోరోఫిల్ వేసుకున్న తర్వాత లీఫ్ మీద ఆ లీఫ్లో వచ్చిన చేంజెస్ని బాగా గమనించినట్టయితే ఏవైతే మనం ఆల్రెడీ పేపర్లో మనము గ్రీన్ కలర్ ఉన్న ఏరియాస్ లొకేట్ చేసుకున్నాము ఆ ఏరియాస్లో లీఫ్ మీద బ్లూ బ్లాక్ కలర్ రావడం అనేది జరుగుతుందన్నమాట. సో డ్యూ టు స్టార్చ్ ఫార్మేషన్, అది అలా ఏ విధంగా జరుగుతుందంటే స్టార్చ్ అక్కడ ఫామ్ అయి ఉంటుంది. ఎందుకంటే 6 hours ఆల్రెడీ మనం మళ్ళీ సన్లైట్కి ఎక్స్పోజ్ చేసాం కాబట్టి ఫోటోసింథసిస్ జరిగి ఉంటుంది. సో అక్కడ మాత్రమే స్టార్చ్ అనేది మళ్ళీ ఫామ్ అయింటుంది. అదర్ పార్ట్స్ ఆఫ్ ది లీఫ్ రిమైన్డ్ పేల్. మిగతా అదే గ్రీన్ పార్ట్స్ కాకుండా ఏవైతే అదర్ పార్ట్స్ ఉన్నాయో ఆ పార్ట్స్ మాత్రం గ్రీన్ కలర్ కాకుండా అంటే పేల్ కలర్లోనే ఉంటాయి, బ్లూ బ్లాక్ కలర్లోకి చేంజ్ కావు. సో మన కన్క్లూజన్ వచ్చేసి ది ప్రెజెన్స్ ఆఫ్ స్టార్చ్ ఇన్ క్లోరోప్లాస్ట్ కంటైనింగ్ ఏరియాస్ కన్ఫర్మ్స్ స్టార్చ్ ఫార్మేషన్ త్రూ ఫోటోసింథసిస్. దీని ద్వారా ఏదైతే స్టార్చ్ ఎక్కడైతే ప్రెజెంట్ అయిందో అక్కడ క్లోరోప్లాస్ట్ కలిగి ఉందన్నమాట లీఫ్. ఎక్కడైతే క్లోరోప్లాస్ట్ కంటైన్ అయ్యి ఉందో లీఫ్ ఆ ప్లేసెస్లో మనకి స్టార్చ్ అనేది ప్రెజెంట్ అయింది. సో స్టార్చ్ ప్రెజెంట్ అయితేనే మనకి అయోడిన్ సొల్యూషన్ అనేది బ్లూ బ్లాక్ కలర్లోకి రావడం జరుగుతుంది. సో ఈ ఎక్స్పెరిమెంట్ చేసేటప్పుడు మనం ప్రికాషన్స్ ఏవి తీసుకోవాలి? ఎన్ష్యూర్ అక్యురేట్ మేకింగ్ ఆఫ్ గ్రీన్ ఏరియాస్ ఆన్ ది లీఫ్ బిఫోర్ ప్రొసీడింగ్ విత్ ట్రీట్మెంట్స్. అంటే అక్యురేట్ మార్క్స్ మనం ఆల్రెడీ దీని పేపర్ మీద వేస్తాం కదా, ఆ మార్క్స్ని మనం ఎక్స్పెరిమెంట్ చేయకముందే సరిగ్గా మొత్తం అంతా చూసుకోవాలన్నమాట, నీట్గా వచ్చి. హ్యాండిల్ బాయిలింగ్ వాటర్ అండ్ ఆల్కహాల్ కేర్ఫుల్లీ. అంటే కేర్ఫుల్గా మనం ఆల్కహాల్ కావచ్చు వాటర్ కావచ్చు కేర్ఫుల్గా మనం
హ్యాండిల్ చేయాలన్నమాట. లేదంటే అది మన మీద ఒలిగినట్టయితే యాక్సిడెంట్స్ అయ్యే అవకాశం ఉందన్నమాట. చాలా సీవియర్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో యూజ్ అప్రోప్రియేట్ సేఫ్టీ మెజర్స్ వెన్ హీటింగ్ సబ్స్టెన్స్ ఆన్ ఏ వాటర్ బాత్. ఏదైతే వాటర్ బాత్లో మనం హీట్ చేస్తున్నామో ఆ టైంలో కొన్ని జాగ్రత్తలు పాటించినట్టయితే ఈ ఎక్స్పెరిమెంట్ అనేది సక్సెస్ఫుల్గా జరుగుతుంది. సో మనం ఇప్పుడు ఫోటోసింథసిస్కి క్లోరోఫిల్ ఎంత అవసరం అనేది అయితే డిస్కస్ చేసుకున్నాం. ఇదే విధంగా క్లోరోప్లాస్ట్ విధంగానే మనకు ఫోటోసింథసిస్కి కార్బన్ డైఆక్సైడ్ కూడా ఉపయోగపడుతుంది. సో ఈ కార్బన్ డైఆక్సైడ్ మనకి అంటే ప్లాంట్ ఫోటోసింథసిస్లో ఏ విధంగా ఉపయోగపడుతుంది, ఎంత నెసెసరీ కార్బన్ డైఆక్సైడ్ అన్న విషయాన్ని మనం ఈ ఎక్స్పెరిమెంట్ ద్వారా అయితే తెలుసుకోవాలి. దీన్నే బెల్ జార్ ఎక్స్పెరిమెంట్ అని అంటాం అనమాట. బెల్ జార్ ఎక్స్పెరిమెంట్. సో ఈ ఎక్స్పెరిమెంట్ అయితే చూద్దాం. ఎయిమ్ వచ్చేసి టు ప్రూవ్ ద కార్బన్ డైఆక్సైడ్ ఈజ్ నెసెసరీ ఫర్ ఫోటోసింథసిస్ కోసం కార్బన్ డైఆక్సైడ్ ఎంత అవసరం అనే విషయాన్ని మనం ఈ ఎక్స్పెరిమెంట్ ద్వారా తెలుసుకోబోతాం అనమాట. సో ప్రొసీజర్ వచ్చినట్టయితే సేమ్ 2 పాటెడ్ ప్లాంట్స్ తీసుకోండి. 2 పాటెడ్ ప్లాంట్స్ తీసుకున్న తర్వాత దాన్ని డీస్టార్చిఫై చేయడానికి, అంటే దాంట్లో నుంచి ఉన్న ఫుడ్ని, స్టార్చ్ని రిమూవ్ చేయడానికి 3 days అలా డార్క్ రూమ్లో స్టోర్ చేయండి. అండ్ నెక్స్ట్ మళ్ళా బయటికి తీసుకొని వచ్చి ఆ పాటెడ్ ప్లాంట్స్కి గ్లాస్ ప్లేట్స్ మీద పెట్టండి. ది పాటెడ్ ప్లాంట్స్ ఆర్ ప్లేస్డ్ ఆన్ గ్లాస్ ప్లేట్ ఉంటుంది కదా, ఆ గ్లాస్ ప్లేట్లో ఈ పాటెడ్ ప్లాంట్ అనేది ఉంచండి. సో అలా ఉంచిన తర్వాత బై ద సైడ్ ఆఫ్ one of the plant, a watch glass with potassium hydroxide solution is placed and marked as A. It absorbs carbon dioxide within second. One without KOH is మార్క్డ్ యాజ్ బి. అంటే మనం ఒక్క పాటెడ్ ప్లాంట్ ఏదైతే తీసుకున్నామో ఆ పాటెడ్ ప్లాంట్ పక్కలోనే పొటాషియం హైడ్రాక్సైడ్ కంటైన్ అయిన ఒక గ్లాస్నైతే బౌల్నైతే పక్కనే ఉంచి దాన్ని అయితే క్లోజ్ చేసేసుకున్న తర్వాత ఈ పొటాషియం హైడ్రాక్సైడ్ మనం ఎందుకు వాడతామంటే ఏదైనా మనం ఇప్పుడు ఎక్స్పెరిమెంట్ చేసే ముందైతే డిశ్చార్జిఫై చేసాము, ఎక్స్పెరిమెంట్ చేసేటప్పుడు ఏదైనా కార్బన్ డైఆక్సైడ్ కానీ ఏదైనా కొద్దిగా ప్లాంట్ లోపలే ఉండిపోతే కనుక అది పొటాషియం హైడ్రాక్సైడ్ అనేది మొత్తం అబ్జార్బ్ చేసేస్తుంది అనమాట. కార్బన్ డైఆక్సైడ్ని పొటాషియం హైడ్రాక్సైడ్ అబ్జర్వ్ చేసేస్తుంది. అలా అబ్జర్వ్ చేసేస్తే మనకి ఈ ఎక్స్పెరిమెంట్ అనేది సక్సెస్ఫుల్గా వర్కౌట్ అవుతుంది. సో అలా పొటాషియం హైడ్రాక్సైడ్ పెట్టిన పాటెడ్ ప్లాంట్ని ఏగా మార్క్ చేసుకోండి, అంటే ఏగా సింబల్ ఇచ్చుకోండి, అంటే ఏదో గుర్తుపెట్టుకోండి. సెకండ్ ఇంకొకటి అసలు ఏమి కంటైన్ లేకుండా అది ఇంకొక పాటెడ్ ప్లాంట్ పక్కన పెట్టుకోండి. అలా పెట్టుకున్న తర్వాత బోత్ ద ప్లాంట్స్ ఆర్ కవర్డ్ విత్ గ్లాస్ జార్స్. 2 పాటెడ్ ప్లాంట్స్ కూడా ఏదైనా ఒక పెద్ద గ్లాస్ జార్తో ఎక్కడ అంటే గాలి వెళ్ళకుండా వచ్చే విధంగా లేకుండా ఉండేటట్టు గ్లాస్ జార్ని అయితే ప్లేస్ చేసుకోండి. వ్యాజ్లిన్ అయితే అప్లై చేయండి గ్లాస్ చుట్టూ. ఏదైతే మనం గ్లాస్ అయితే పెట్టామో ఆ గ్లాస్ చుట్టూ వ్యాజ్లిన్ని అప్లై చేయండి. వ్యాజ్లిన్ అప్లై చేయడం వల్ల గ్లాస్ జార్ అనేది కింద ఉన్న గ్లాస్ ప్లేట్కి అతుక్కుపోతుంది. అలా అతుక్కుపోయి ఏదైతే గాలి అనేది టైట్ అయిపోతుంది అనమాట. గాలి బయటకు రావడానికి మరియు లోపలికి పోవడానికి అనే విషయం అనేది జరగదనమాట. సో నౌ ద 2 plates ఆర్ కెప్ట్ ఇన్ సన్లైట్ ఫర్ ద ఫోటోసింథసిస్. అట్లా మూసిన మనం ఆల్రెడీ కవర్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ పాటెడ్ ప్లాంట్స్ని మళ్ళీ ఫోటోసింథసిస్ కోసం సన్లైట్లో ఉంచండి 3 hours దాకా. అలా 3 hours దాకా ఉంచిన తర్వాత మళ్ళీ ఆ 2 పాటెడ్ ప్లాంట్స్ నుంచి ఒక్కొక్క పాటెడ్ ప్లాంట్ నుంచి ఒక్కొక్క లీఫ్ని అయితే మనం రిమూవ్ చేసుకుని వాటిని ఇట్ ఈస్ ఫస్ట్ ప్లేస్డ్ ఇన్ బాయిల్డ్ వాటర్. అంటే దాన్ని ఫస్ట్ అలా రిమూవ్ చేసిన తర్వాత బాయిల్డ్ వాటర్లో పెట్టుకోవాలి. అలా బాయిల్డ్ వాటర్లో పెట్టుకున్న తర్వాత దెన్ ద లీఫ్ ఈజ్ ప్లేస్డ్ ఇన్ ఆల్కహాల్ అండ్ బాయిల్డ్ ఇన్ వాటర్ బాత్ టు రిమూవ్ క్లోరోఫిల్. సేమ్ మనం ఫస్ట్ ఎక్స్పెరిమెంట్లో ఏ విధంగా అయితే చేసామో అదే విధంగానే క్లోరోఫిల్ రిమూవ్ చేసుకోవడానికి ఆల్కహాల్ కంటైన్ అయిన టెస్ట్ ట్యూబ్లో వాటర్ బాత్లో మనం
బాయిల్ చేసుకోవాలన్నమాట లీఫ్ని. సో ఇంకా మనకు తెలుసు లీఫ్ అనేది పేల్ కలర్లోకి వచ్చేస్తుంది, క్లోరోఫిల్ని లూజ్ అయిపోయి. అలా వచ్చిన తర్వాత ఈ టెస్ట్ మళ్ళీ తర్వాత అయోడిన్ టెస్ట్కి తీసుకుంటాం. అయోడిన్ టెస్ట్ చేస్తాము. చేసిన తర్వాత ఏ లీఫ్ అయితే మనం కేఓహెచ్ సొల్యూషన్ పెట్టాం కదా, ఆ పాటెడ్ ప్లాంట్లోంచి ఉన్న లీఫ్ అయితే దాని మీద ఎటువంటి బ్లూ బ్లాక్ మార్క్స్ అనేవి చూపిదు, అంటే ఎటువంటి చేంజెస్ అనేది ఉండదన్నమాట. సో ఇక్కడ వేరియస్ ద లీఫ్ ఆఫ్, అంటే ఏదైతే వేరే లీఫ్ ఉందో మనం ఆల్రెడీ అంటే పొటాషియం హైడ్రాక్సైడ్ లేని లీఫ్, ఆ లీఫ్ అయితే బ్లూ బ్లాక్ కలర్లోకి చేంజ్ అవుతుంది. ఇది ఎందుకంటే అంటే ఇక్కడ ఉంది చూడండి రిజల్ట్, ది లీఫ్ ఆఫ్ ప్లాంట్ బి టర్న్డ్ బ్లూ షోయింగ్ ద ప్రెజెన్స్ ఆఫ్ స్టార్చ్, అంటే దాంట్లో స్టార్చ్ ఉందని మనకు చూపిస్తుంది. సో ది కలర్ ఆఫ్ ద లీఫ్ ఫ్రమ్ ప్లాంట్ ఏ ఈజ్ అన్చేంజ్డ్, అంటే ఏదైతే మనం ఆల్రెడీ పొటాషియం హైడ్రాక్సైడ్ కంటైన్ చేసి ఆల్రెడీ ఆ పాటెడ్ ప్లాంట్ పెట్టి దానికి ఏ అని అయితే మనం గుర్తించుకున్నాం, మిగతాది అంటే నెక్స్ట్ పాటెడ్ ప్లాంట్ బి అనేసి అయితే అనుకున్నాం. ఆ ఏదైతే పొటాషియం హైడ్రాక్సైడ్ పెట్టిన ప్లాంట్ ఉందో ఆ ప్లాంట్లో ఎలాంటి చేంజెస్ అనేవి రావన్నమాట ఆఫ్టర్ అయోడిన్ టెస్ట్. ఇది మనకి ఏం ప్రూవ్ చేస్తుందంటే స్టార్చ్ దాంట్లో అంటే స్టార్చ్ కంటైన్ లేదు అన్న విషయాన్ని అయితే ప్రూవ్ చేస్తుంది. ఎందుకంటే దాంట్లో కార్బన్ డైఆక్సైడ్ లేదు కదా, ఆ లీఫ్లో కార్బన్ డైఆక్సైడ్ లేదు. ఈ కేఓహెచ్ సొల్యూషన్ అబ్జర్వ్ చేసుకుంటేసింది మొత్తం కార్బన్ డైఆక్సైడ్ని. సో దీని ద్వారా మనకు అర్థం అవడం ఏమంటే కార్బన్ డైఆక్సైడ్ కావచ్చు, క్లోరోఫిల్ అంటే CO2, క్లోరోఫిల్ ఈ రెండు కూడా మనకు ఫోటోసింథసిస్ జరగడానికి చాలా ముఖ్యమైనవి అనమాట. ఇవి రెండు కీ రోల్ పోషిస్తాయి. సో ఈ ఎక్స్పెరిమెంట్స్ అయితే చూసాం. నెక్స్ట్ మనం 2 టైప్స్ అని చెప్పుకున్నాం కదా న్యూట్రిషన్ అనేది, ఆటోట్రాఫిక్ న్యూట్రిషన్, హెటరోట్రాఫిక్ న్యూట్రిషన్. ఆటోట్రాఫిక్ న్యూట్రిషన్ గురించి అయితే ఇప్పటి వరకు అయితే చెప్పేసుకున్నాం. సో ఇప్పుడైతే హెటరోట్రాఫిక్ న్యూట్రిషన్ గురించి చెప్పుకోతాం. ఆటోట్రాఫిక్ న్యూట్రిషన్ అంటే మనం ఏం చెప్పుకున్నాం, ఏవైతే ఫుడ్ అంటే వాటంతట ఏ ఆర్గానిజమ్స్ అయితే వాటంతట అవే ఫుడ్ ప్రిపేర్ చేసుకోగలుగుతాయో అవన్నీ ఆటోట్రాఫిక్ న్యూట్రిషన్ అనేది అన్నాము. ఇది ఆపోజిట్ అనమాట. ఏ ఆర్గానిజమ్స్ అయితే ఫుడ్ కోసం వేరొక ఆర్గానిజమ్స్ మీద డిపెండ్ అయి ఉంటాయో వాటిని మనం హెటరోట్రాఫ్స్ అంటాము. ఆ హెటరోట్రాఫ్స్లో జరిగే న్యూట్రిషన్నే హెటరోట్రాఫిక్ న్యూట్రిషన్ అని అయితే అంటాం అనమాట. సో చూడండి, ది హెటరోట్రాఫిక్ న్యూట్రిషన్ ఈజ్ అగైన్ అంటే అది మళ్ళీ అంటే డిపెండింగ్ ఆన్ ది టైప్ ఆఫ్ అవైలబిలిటీ ఆఫ్ ఫుడ్ మెటీరియల్, అంటే అది ఫుడ్ని ఏ విధంగా అయితే ఒకరి మీద డిపెండ్ అయ్యి ఏ విధంగా తీసుకోగలుగుతుంది అన్న ఒక విషయాన్ని క్యాల్కులేట్ చేసి మనం హెటరోట్రాఫిక్ న్యూట్రిషన్లో కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ న్యూట్రిషన్ అయితే ఉందన్నమాట. సో మనమైతే దాన్ని చూసుకుందాం. ఫస్ట్ అయితే హోలోజాయిక్ న్యూట్రిషన్. హోలోజాయిక్ న్యూట్రిషన్ అంటే ఏం లేదు, ఇట్ ఈస్ అ టైప్ ఆఫ్ హైడ్రోట్రాఫిక్ న్యూట్రిషన్ దట్ ఇన్వాల్వ్స్ ద ఇంటేక్ ఆఫ్ కాంప్లెక్స్ ఆర్గానిక్ మ్యాటర్ ఎయిదర్ యాజ్ సాలిడ్స్ ఆర్ లిక్విడ్స్. సాలిడ్స్ కావచ్చు, లిక్విడ్స్ కావచ్చు. సాలిడ్స్ అంటే లైక్ ఇలాంటి రైస్ కావచ్చు, పొటాటో కావచ్చు, ఇవన్నీ సాలిడ్స్. లిక్విడ్స్ అంటే వాటర్, జ్యూస్, ఇవన్నీ కూడా లైక్ వాటర్, జ్యూస్ ఇలాంటివన్నీ కూడా లిక్విడ్స్ అనమాట. ఇవన్నీ కాంప్లెక్స్ ఆర్గానిక్ మెటీరియల్స్ మ్యాటర్ అనమాట. అంటే ఇది ఎంతో కాంప్లెక్స్గా ఉంటుంది, ఎక్కువ ప్రోటీన్స్తో ఉంటుంది. మొత్తం అవంతా కూడా మనకి తీసుకుంటాం, అంటే దాన్ని ఇంటేక్ చేస్తాం అనమాట. మనం ఏదైతే తీసుకుంటామో ఫుడ్ని ఆ ప్రాసెస్ని హోలోజాయిక్ న్యూట్రిషన్ అని అయితే అంటాము. సో ఇక్కడ చూసుకున్నట్టయితే అంటే ఈ మోడ్ ఆఫ్ న్యూట్రిషన్ అనేది ఎక్కువ మనం అమీబా నుంచి హ్యూమన్ బీయింగ్స్ వరకు ఎక్కువ చూడగలుగుతాం. అంటే వైడ్ రేంజ్ న్యూట్రిషన్ అనమాట. ఇది ఎక్కువ వైడ్ రేంజ్ ఆర్గానిజమ్స్లో చూడగలుగుతాం. అమీబా అనేది సింగిల్ సెల్లెడ్ ఆర్గానిజం. అమీబా ఈజ్ ఏ సింగిల్ సెల్ ఆర్గానిజం. హ్యూమన్ బీయింగ్ ఈజ్ ఏ అంటే హ్యూమన్ బీయింగ్ అంతా మొత్తం హ్యూమన్ బీయింగ్ మొత్తం సెల్సే ఉన్నాయి, ఎక్కడ కానీ సెల్స్ లేవు అనడానికి అయితే లేదు. సో ఇలా ఒక సింగిల్ సెల్ ఆర్గానిజమ్స్ నుంచి హ్యూమన్ బీయింగ్ వరకు ఈ హోలోజాయిక్ న్యూట్రిషన్ అనేది జరగడం జరుగుతుంది. సో ఇలా ఇది ఏ విధంగా జరుగుతుంది ఒక్కొక్క ఆర్గానిజంలో అనేది అయితే చూద్దాం. సో ఈ హోలోజాయిక్ న్యూట్రిషన్లో మనకి 5 స్టెప్స్ ఇన్వాల్వ్ అయి ఉంటాయి. అంటే ఇంజెషన్ అంటే ఏం లేదు, అన్ ఆర్గానిజం కన్సంప్షన్ ఆఫ్ సబ్స్టెన్స్. ఏదైతే ఆర్గానిజము అంటే ఫుడ్ని యూస్ చేసుకుంటా, అంటే ఫుడ్ని
మౌత్ ద్వారా తీసుకునే విధానాన్ని ఇంజెషన్ అంటారు. ఇక్కడ ఇంకోటి కూడా ఉంది చూడండి, ది ఎంట్రీ ఆఫ్ ఫుడ్ ఇంటూ ద ఎలిమెంటరీ కెనాల్ త్రూ మౌత్. ఎలిమెంటరీ కెనాల్ అంటే ఏం లేదు, మన మౌత్ నుంచి యానస్ వరకు ఒక కెనల్ ఉంటుంది, దాన్నే ఎలిమెంటరీ కెనల్ అని అంటారు. అంటే ఫుడ్ డైజెస్ట్ అవ్వడానికి, ఫుడ్ మనకి శరీరం లోపలికి వెళ్ళడానికి, డైజెస్ట్ అవ్వడానికి, డైజెస్ట్ అయిన తర్వాత వేస్ట్ ప్రోడక్ట్ రావడానికి వరకు, అక్కడి వరకు ఉన్న ఈ మొత్తం పార్ట్స్ని కలిపి ఎలిమెంటరీ కెనల్ అనేసి అంటాం అనమాట. సో ఈ ఎలిమెంటరీ కెనల్లోకి మౌత్ నుంచి ఫుడ్ని ఎంట్రీ ఇచ్చేదాన్ని ఇంజెషన్ అని అంటాం. సో నెక్స్ట్ డైజెషన్ అంటే మనకు తెలిసిందే, బ్రేకింగ్ డౌన్ ఆఫ్ ఫుడ్ ఇంటూ సబ్స్టెన్సెస్. అంటే ఫుడ్ని బ్లడ్లో అబ్జార్బ్ చేసుకోవడానికి, బాడీకి ఎనర్జీ ఇవ్వడం కోసము సబ్స్టెన్సెస్ని బ్రేక్ డౌన్ చేసుకుంటుంది ఫుడ్ అనేది. అలా బ్రేక్ డౌన్ చేసుకున్న తర్వాత ఫుడ్ని బ్రేక్ డౌన్ చేసుకున్న తర్వాత ఏం జరుగుతుందో చూద్దాం. అసిమిలేషన్ అంటే ఏం లేదు, ఇట్ ఈస్ ద ప్రాసెస్ ఆఫ్ అంటే విటమిన్స్ కానీ న్యూట్రియంట్స్ కానీ ఏవైతే మన బాడీలో ఉన్నాయో, అంటే ఫుడ్లో ఉన్నాయో ఆ విటమిన్స్, న్యూట్రియంట్స్ యాజ్ వెల్ యాజ్ అంటే మన బాడీలో కెమికల్స్ కూడా ఉంటాయి కదా, కెమికల్ హ్యావింగ్ ఫుడ్, అంటే పొటాషియం కావచ్చు, ఇలాంటివన్నీ కూడా మన బాడీకి ఎంతో అవసరం అన్నమాట. సో ఇవన్నీ కూడా ఏవైతే ఉన్నాయో ఇవన్నీ మన బాడీలో అబ్జర్వ్ చేసుకునే దాన్ని అసిమిలేషన్ అంటాం. అంటే అబ్జార్ప్షన్ ఆఫ్ ఫుడ్ అంతే అనమాట అసిమిలేషన్ అంటే. నెక్స్ట్ వన్ ఎజిషన్ అంటే ది ప్రాసెస్ ఆఫ్ రిమూవల్ ఆఫ్ అంటే ఆల్రెడీ మనము ఇప్పుడు ఏదైతే డైజెస్టెడ్ ఫుడ్ ఉందో ఆ ఫుడ్ని డైజెస్ట్ అయిపోయిన తర్వాత వేస్ట్ ఫుడ్ వస్తుంది కదా, వేస్ట్ మెటీరియల్ ఎలిమెంటరీ కెనల్ నుంచి ఆ వేస్ట్ ఫుడ్ని రిమూవ్ చేస్తుంది అనమాట, దాన్ని ఎజిషన్ అని అంటారు. సో ఇదైతే ఫస్ట్ టైప్, అంటే హోలోజాయిక్ న్యూట్రిషన్ గురించి, దాంట్లో ఇన్వాల్వ్ అయిన 5 స్టెప్స్ గురించి అయితే మ్యాటర్. సో మనమైతే ఇదైతే తెలుసుకున్నాం. సో సెకండ్ టైప్ అంటే హెటెరోట్రాఫిక్ న్యూట్రిషన్లో సెకండ్ టైప్ ఏమనేది చూద్దాం, సాప్రోఫైటిక్ న్యూట్రిషన్. సాప్రోఫైటిక్ న్యూట్రిషన్ అంటే ఏమంటే ది న్యూట్రిషన్ ఇన్ విచ్ అన్ ఆర్గానిజం అబ్టైన్ ఇట్స్ ఫుడ్ ఫ్రమ్ ది డెడ్ అండ్ డికేయింగ్ ఆర్గానిక్ మ్యాటర్ ఆఫ్ ప్లాంట్స్ అండ్ అనిమల్స్ ఇస్ కాల్డ్ సాప్రోఫైటిక్ న్యూట్రిషన్. ఏదైతే చనిపోయి కుళ్ళిపోయిన మ్యాటర్ అయితే ఉంటాయో, ఆర్గానిజమ్స్ అయితే ఉంటాయో, ఆ ఆర్గానిక్ మ్యాటర్ నుంచి ఫుడ్ అనేది ఈ సాప్రోఫైట్స్ అనేవి తీసుకోవడం జరుగుతుంది. ఆ న్యూట్రిషన్నే సాప్రోఫైటిక్ న్యూట్రిషన్ అంటాం. ఎగ్జాంపుల్ ఎలాంటివంటే ఫంగి, అంటే మనం బ్రెడ్ ఎప్పుడైనా తెచ్చిపెట్టినప్పుడు ఇంట్లో ఆ బ్రెడ్ మీద వాటర్ పడినప్పుడు అది కుళ్ళిపోయి ఉంటుంది, ఆ కుళ్ళిపోయిన దాని మీద బ్రౌన్ కలర్, బ్లాక్ కలర్ డాట్స్ ఇట్లా మొత్తం పైన ఒక పొరలాగా ఏర్పడి ఉంటుంది, దాన్నే బ్రెడ్ మౌల్డ్ అంటాం. దీన్ని యాక్చువల్గా ఫంగీ అంటాం, బయాలజికల్లో ఫంగీ అంటాం. ఫంగీ కావచ్చు, మష్రూమ్స్, కొన్ని మష్రూమ్స్ తినేటివి ఉన్నాయి, మనం తినకూడని మష్రూమ్స్ ఉన్నాయి, కొన్ని తాళ్ళు పెరుగుతాయి, అవి డెడ్ అండ్ డికేయింగ్ మ్యాటర్ మీద పెరుగుతాయి అన్నమాట, వాటి మీద డిపెండ్ అయ్యి. అలాంటి అంటే బ్యాక్టీరియా ఇలాంటివి ఏవైనా కావచ్చు, ఇవన్నీ కూడా సాప్రోఫైటిక్ న్యూట్రిషన్ అనమాట. సో నెక్స్ట్ అంటే హెటెరోట్రాఫిక్ న్యూట్రిషన్లోనే థర్డ్ ఏంటంటే పారాసైటిక్ న్యూట్రిషన్. అన్ ఆర్గానిజం నౌన్ యాజ్ పారాసైట్స్. ఏదైతే పారాసైటిక్ న్యూట్రిషన్ ఒబే చేస్తాయో అవే పారాసైట్స్ అంటాం ఆర్గానిజమ్స్ని. ఏదైతే పారాసైటిక్ ఆర్గానిజం ఉందో ఆ ఆర్గానిజము ఒక హోస్ట్ బాడీ అంటే ఇంకొక బాడీ మీద గ్రో అవుతాయన్నమాట. ఆ బాడీని ఉపయోగించుకొని ఇవి గ్రో అవ్వడం జరుగుతుంది. అంటే ఈ పారాసైటిక్ ఆర్గానిజమ్స్ ఆధారపడి ఉంటాయి కదా ఒక బాడీ మీద, ఆ బాడీనే మనం హోస్ట్ బాడీ అంటాం. ఆ హోస్ట్ బాడీ మీద ఈ పారాసైటిక్ ఆర్గానిజమ్స్ అనేవి డిపెండ్ అయ్యి వాటి మీదే అవి జీవనం కొనసాగించడం అనేది జరుగుతుంది. ది పారాసైట్ అబ్టైన్స్ న్యూట్రిషన్ ఫ్రమ్ ది బాడీ ఆఫ్ ది హోస్ట్. అంటే ఈ న్యూట్రిషన్ అనేది హోస్ట్ బాడీ నుంచి పారాసైట్ ఆర్గానిజమ్స్కి లభించడం జరుగుతుంది. ఎగ్జాంపుల్స్ ఏవో చెప్పుకోవచ్చు మనం. కస్కుటా ప్లాంట్, అది ఎలా అంటే మొత్తం తీగలు ఇంకొక ప్లాంట్కి అయితే
అల్లుకొని ఉంటుంది కదా, సో అది ఇంకొక ప్లాంట్ మీద డిపెండ్ అయ్యి అల్లుకొని పోతుంది. అలా అల్లుకొని ఒక్కొక్కసారి ఏమంటే హోస్ట్ బాడీని కూడా ఈ పారాసైటిక్ ఆర్గానిజమ్స్ అనేవి చంపేస్తాయి అన్నమాట. సో వాటిని చంపేసి కూడా ఇవి బతికేదానికి ట్రై చేస్తాయి జీవించడానికి. సో కానీ హోస్ట్ బాడీనే చనిపోయిన తర్వాత ఈ పారాసైటిక్ ఆర్గానిజమ్స్ అయితే ఉండలేవు కదా. సో అలాంటివి లీచెస్ 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 అంటే జలగలు అంటారు. లైస్ అంటే పెయిన్లు, మనకి మామూలుగా ఎక్కువ హెయిర్లో పడతాయి కదా, అవి లైస్ అంటాం. టేప్ వామ్స్ అలాంటి ఇవన్నీ కూడా పారాసైటిక్ న్యూట్రిషన్ గురించి. సో మనం ఈరోజు వీడియోలో హెటెరోట్రాఫిక్ న్యూట్రిషన్ గురించి అయితే తెలుసుకున్నాం. సో ఈ హెటెరోట్రాఫిక్ న్యూట్రిషన్ గురించి అయితే ఇంకా ఉంది. సో ఇది తెలుసుకునే ముందు సో ఈ పార్ట్ని అయితే ఇక్కడికైతే ముగిస్తానండి. సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఫుల్ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. ఈ వీడియో ఇంకొకరికి ఉపయోగపడే అయితే షేర్ చేయండి. ముందుగా అయితే ఈ వీడియోస్ని ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, నేను ఆన్సర్స్ ఇస్తాను. అండ్ నెక్స్ట్ సబ్స్క్రైబ్ అయితే ఖచ్చితంగా చేయండి. సో ఓకేనా. దీనికి ముందున్న పార్ట్ 1 వీడియో మీకు కామెంట్ బాక్స్లో కానీ డిస్క్రిప్షన్లో కానీ ఇవ్వడం జరుగుతుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.